Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jade. సో పీజీసీఎల్కి సంబంధించిన యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అదేవిధంగా ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, ఇందులో నేను రెండు సబ్ టాపిక్స్గా గ్రూప్ చేశాను. యూడబ్ల్యూ వస్తుంది అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ కాస్టింగ్ వస్తుంది. ఇందులో నుండి మనకు 10 క్వశ్చన్లు వచ్చాయి. ఒకసారి వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మీరు గమనించండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ బట్ వెల్డింగ్. బట్ వెల్డింగ్కి సంబంధించిన మేజర్ అడ్వాంటేజ్ కానిది ఏంది అన్నాడు. సో ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. హై ప్రొడక్షన్ రేట్, ఓకే, స్ట్రాంగ్ అండ్ యూనిఫామ్ జాయింట్స్, నాట్ అడ్వాంటేజ్. నో రిక్వైర్మెంట్ ఫర్ అడిషనల్ ఫిల్లర్ మెటీరియల్, ఓకే, సూటబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ మెటల్స్ ఇంక్లూడింగ్ నాన్ కండక్టర్స్. యాక్చువల్లీ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ నాన్ ఫెర్రస్ మెటీరియల్స్. గుర్తుపెట్టుకోండి, నాన్ ఫెర్రస్ మెటీరియల్స్. సో మనం డైరెక్ట్గా చెప్పొచ్చు ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్ట్రీట్ లైటింగ్లో వై ఈజ్ మెయింటైనింగ్ ద కరెక్ట్ స్పేస్ టు హైట్ రేషియో. దీన్ని మనం SHR అని పిలుస్తాం. స్పేస్ టు హైట్ రేషియో అంటే ఏంటి బ్రదర్? స్పేస్ టు హైట్ రేషియో, ఇట్ ఈస్ అ రేషియో ఆఫ్ హారిజంటల్ డిస్టెన్స్ between two adjacent lamps by height of the lamps above the working plane or working place. Actually, space to height ratio is existing from 1 to 2. అంటే ఈ 1.5 or 1 to 2 ఈ రేంజ్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. చూడండి, హారిజంటల్ డిస్టెన్స్ బిట్వీన్ 2 అడ్జసెంట్ ల్యాంప్స్. సపోజ్ ఈ 2 ల్యాంప్స్ అనుకుందాం, ఈ విధంగా నేను ప్రొవైడ్ చేశాను. ఈ రెండింటి మధ్యలో ఉన్న హారిజంటల్ డిస్టెన్స్. అదేవిధంగా వర్కింగ్ ప్లేన్ అంటే ఎక్కడైతే నేను ఇల్యూమినేషన్ ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటున్నానో ఆ ప్రొజెక్ట్ చేసిన ప్లేస్ నుండి ఎంత హైట్లో నేను ల్యాంప్స్ ప్రొవైడ్ చేశాను, ఆ హైట్ ఈ రెండింటి మధ్యలో ఉన్న రేషియోని మనం ఏమంటున్నాం? స్పేస్ టు హైట్ రేషియో అని పిలుస్తాం. సో ఈ వాల్యూ సాధారణంగా ఎంత ఉండాలి? 1 to 2 ఉండాలి. అంటే ఆబ్వియస్లీ స్పేస్ టు హైట్ రేషియో గ్రేటర్ దెన్ 1.0 అని అంటే హారిజంటల్ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉందా లేదా? ఎస్. వెన్ కంపేర్డ్ టు హైట్ ఆఫ్ ది ల్యాంప్స్ అంటే హైట్ అనేది తక్కువగా ఉండాలి, హారిజంటల్ స్పేసింగ్ అనేది ఎక్కువగా ఉండాలి. కానీ హారిజంటల్ స్పేసింగ్ అనేది మనం డిసైడ్ చేయడానికి లేదు. నేను హైట్ ఆఫ్ ది ల్యాంప్స్తోని కంపేర్ చేసినప్పుడు హారిజంటల్ స్పేసింగ్ అనేది ఎక్కువగా ఉండాలి అని చెప్తున్నాను. సో అదేంటిది? 1 to 2 ఉండాలి, బిట్వీన్ 1 and 2. సో టు ఎన్ష్యూర్ యూనిఫామ్ రోడ్ ఇల్యూమినేషన్ అండ్ అవాయిడ్ డార్క్ స్పాట్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనకు ప్రాపర్ ఇల్యూమినేషన్ ప్రొవైడ్ చేయడానికి రోడ్డు పైన అంటే యూనిఫామ్ సమానమైన ఇల్యూమినేషన్ ప్రొవైడ్ చేయడానికి, అదేవిధంగా డార్క్ స్పాట్స్, మనకు రోడ్డు పైన డార్క్ స్పాట్స్ ఉన్నట్లయితే అది మనకు వేరే విధంగా కనపడుతుంది. సో అందుకోసం మనకు యూనిఫామ్ ఇల్యూమినేషన్ ప్రొవైడ్ చేయాలి. డార్క్ స్పాట్స్ని అవాయిడ్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం. టు మినిమైజ్ ద గ్లేర్, ఓకే కాదండి, టు అవాయిడ్ ద ఎక్సెసివ్ ఓవర్లాపింగ్ ఆఫ్ ద లైట్ బీమ్స్. యాక్చువల్గా ఓవర్లాపింగ్ అని ఎప్పుడు అంటున్నాం? నీకు ఎప్పుడైతే ఒక ఏరియాని ఇల్యూమినేట్ చేయాలి అనుకుంటున్నావో అక్కడ అంటే మోర్ దెన్ అంటే నంబర్ ఆఫ్ ల్యాంప్స్ యూజ్ చేసి ఇల్యూమినేషన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ ఏరియాని కొన్ని వేవ్స్ లైట్ బీమ్స్ అనేటిది ఓవర్లాప్ అవుతాయి. అలా ఓవర్లాప్ అయినప్పుడు లైట్ అనేది వేస్ట్ అవుతుంది. ఇక్కడ అలాంటిది ఏం లేదు. సో ఇలా మెయింటైన్ చేయడం వల్ల మనకి యూనిఫామ్ ఇల్యూమినేషన్ అనేది వస్తుంది. టు మినిమైజ్ ద లైట్ పొల్యూషన్ ఓన్లీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కొన్ని ఎగ్జామ్లో స్పేస్ టు హైట్ రేషియో అంటే ఏంటి అని అడిగారు. విచ్ ఫ్యాక్టర్ డిటర్మైన్స్ ద బెస్ట్ ప్లేస్మెంట్ ఆఫ్ లైటింగ్ పోల్స్ ఇన్ పబ్లిక్ లైటింగ్ ఇన్స్టాలేషన్. సో మనకు విచ్ ఫ్యాక్టర్
ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏ ఫ్యాక్టర్ అనేది ప్లేస్మెంట్ ఆఫ్ లైటింగ్ పోల్స్ ఇన్ పబ్లిక్ లైటింగ్ ఇన్స్టాలేషన్. సో పబ్లిక్ లైటింగ్ ఇన్స్టాలేషన్లో ఏది కరెక్ట్ మనకు అంటే లైట్ని ఏ విధంగా అరేంజ్ చేయాలి, ఏ విధంగా ఉంచాలి అనే దాని గురించి చెబుతుంది అని అంటున్నాడు. పోల్ హైట్, ల్యాంప్ వ్యాటేజ్ అండ్ రాడ్ విడ్త్, నంబర్ ఆఫ్ పెడస్ట్రైన్స్, డిస్టెన్స్ బిట్వీన్ ద బిల్డింగ్స్, కలర్ ఆఫ్ ద లైటింగ్ ఫిక్చర్. సో వీటన్నిటితో కంపేర్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రాపర్ ఇల్యూమినేషన్ ప్రొవైడ్ చేయాలి అంటే పబ్లిక్ లైటింగ్ ఇన్స్టాలేషన్స్లో అంటే పబ్లిక్ లైటింగ్ పర్పస్లో మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడున్న ఏరియా ఏంటిది, అక్కడున్న ఏరియాకి ఎంత ల్యాంప్ వ్యాటేజ్ మనం చూజ్ చేసుకోవాలి, అదేవిధంగా పోల్ హైట్ ఎంత ఉండాలి. సో ఫస్ట్ ఈ ప్రైమరీ థింగ్స్ మనం చెక్ చేసుకుంటాం. అంతేగాని నంబర్ ఆఫ్ పెడస్ట్రియన్స్ మనం ఎందుకు చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాపర్ లైట్ ప్రొడ్యూస్ చేయాలి అని అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ ఇస్తుంది. అంటే కరెక్ట్ అంటే వెన్ కంపేర్ టు అదర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ అనేది ఎక్కువ అక్యురేట్ ఆన్సర్ ఇస్తుంది. నంబర్ ఆఫ్ పెడస్ట్రియన్స్ గురించి నువ్వు ఎందుకు చూస్తావు, డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్స్ ప్రైమరీ థింగ్ కాదు కదా నువ్వు చూడాల్సింది. డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ నువ్వు ఎందుకు చూస్తావు, కలర్ ఆఫ్ ది లైటింగ్ ఫిక్చర్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, హౌ ఈస్ ల్యూమినస్ ఫ్లక్స్ రిలేటెడ్ టు రేడియంట్ ఫ్లక్స్. ల్యూమినస్ ఫ్లక్స్కి రేడియంట్ ఫ్లక్స్కి ఎలాంటి సంబంధం ఉంది. ల్యూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటిది, సో ఇట్ ఈస్ అ రేట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆర్ రేడియంట్ ఎనర్జీ. సో ఈ రెండింటికి మధ్య గల సంబంధం. ల్యూమినస్ ఫ్లక్స్ ఈజ్ ద టోటల్ పవర్ ఎమిటెడ్ ఇంక్లూడింగ్ ఆల్ ద వేవ్ లెంత్స్. యాక్చువల్లీ మనం టోటల్ పవర్ ఎమిటెడ్ అని మనం చెప్పాం. ల్యూమినస్ ఫ్లక్స్ ఈజ్ రేడియంట్ ఫ్లక్స్. ఎస్ ఆబ్వియస్లీ వెయిటెడ్ బై ద ల్యూమెన్ ఐస్ సెన్సిటివిటీ టు విజిబుల్ లైట్. ఎస్, మనం ఒక వేవ్ లెంత్ అనేది ఎగ్జిస్టింగ్ 4000 to 7000 ఆంగ్స్ట్రమ్. సో యాక్చువల్గా మనకు ఈ 4000 ఆంగ్స్ట్రమ్ నుండి 7000 ఆంగ్స్ట్రమ్ వరకు మనం దీన్ని విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాం. బిట్వీన్ దీస్ అంటే వేవ్ లెంత్ రేంజింగ్, అంటే ఈ వేవ్ లెంత్ రేంజింగ్లో ఏమవుతుందంటే ఐ సెన్సిటివిటీ అనేది చేంజ్ అవుతుంది. ఐ సెన్సిటివిటీ అనేది మ్యాక్సిమంకి ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ స్లోలీ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది. సో దేర్ ఫోర్ మనకు ఆప్షన్ బి అనేది సూటబుల్ ఆప్షన్ అని మనం చెప్పొచ్చు. ల్యూమినస్ ఫ్లక్స్ ఇస్ రేడియంట్ ఫ్లక్స్ వెయిటెడ్ బై ద హ్యూమన్ ఐస్ సెన్సిటివిటీ టు విజిబుల్ లైట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు సి చూడండి, ల్యూమినస్ ఫ్లక్స్ మీన్స్ మెజర్స్ ఓన్లీ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. ఎస్, మీరు ఇప్పుడు వైట్ హాట్ స్టేట్ నుండి రెడ్ హాట్ స్టేట్ నుండి వైట్ హాట్ స్టేట్కి వెళ్తే మీకు యూవీ రేస్ జనరేట్ అవుతాయి. మరి యూవీ రేస్ ఎప్పుడు జనరేట్ అవుతాయి, లైట్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు. మరి మ్యాక్సిమం హీట్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఏంటిది, ఓన్లీ హీట్ ఎనర్జీ. అంటే హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు నీకు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆప్షన్ సి ఆల్సో రాంగ్. సో అలాగే ల్యూమినస్ ఫ్లక్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు రేడియంట్ ఫ్లక్స్. దిస్ ఈస్ నాట్ రాంగ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమరీ క్లాసిఫికేషన్. ప్రైమరీ క్లాసిఫికేషన్ అంటున్నారు. ప్రైమరీ క్లాసిఫికేషన్ ఆఫ్ అవుట్డోర్ లైటింగ్ ఇన్స్టాలేషన్. అవుట్డోర్ లైటింగ్ ఇన్స్టాలేషన్లో ఏది ప్రైమరీ క్లాసిఫికేషన్ కిందికి వస్తుంది. బ్యాటరీ ఆపరేటెడ్ అండ్ గ్రిడ్ పవర్డ్ లైటింగ్, ఇండోర్ అండ్ ఇండస్ట్రియల్ లైటింగ్. మనల్ని అడిగింది అవుట్డోర్ అండి, ఇండోర్ కాదు. న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ లైటింగ్, డెకరేటివ్ అండ్ టాస్క్ లైటింగ్. ఆప్షన్ డి అనేది సూటబుల్. సో దీన్ని మనం ప్రైమరీ క్లాసిఫికేషన్ ఆఫ్ అవుట్డోర్ లైటింగ్ కిందికి తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ కాస్ట్ ఎస్టిమేషన్ మెథడ్. ఎస్టిమేషన్ మెథడ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ పబ్లిక్ లైటింగ్ ప్రాజెక్ట్స్. సో పబ్లిక్ లైటింగ్ ప్రాజెక్ట్స్లో ఏ ఎస్టిమేషన్ కాస్టింగ్ మెథడ్ని మనం తీసుకోవడం జరుగుతుంది. డీటెయిల్డ్ ఎస్టిమేటివ్ మెథడా, ర్యాండమ్ కాస్ట్ సెలెక్షనా, ఎస్టిమేటింగ్ బేస్డ్ ఆన్ పర్సనల్ జడ్జ్మెంటా, అప్రాక్సిమేట్ మెథడా. సో యాక్చువల్గా మనం విత్ ద హెల్ప్ ఆఫ్ డీటెయిల్డ్ ఎస్టిమేట్ మెథడ్ ద్వారా పబ్లిక్ లైటింగ్ ప్రాజెక్ట్స్ని మనం యూజ్ చేస్తున్నాం, అంటే ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డీటెయిల్డ్ కాస్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఏ డీటెయిల్డ్ ఎస్టిమేట్ ఫర్ ఫ్యాక్టరీ. యాక్చువల్గా మనం ఇంతకుముందు ఈ క్వశ్చన్ డిస్కస్ చేశాము. ఎస్టిమేట్ ఫర్ ఏ ఫ్యాక్టరీ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్. చూడండి, డీటెయిల్డ్ ఎస్టిమేట్ మెథడ్లో మనం ఏమి ఇంక్లూడ్ కాదు అని అన్నాడు, నాట్ ఇంక్లూడెడ్. కాంటింజెన్సీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ అవుతాయి, మెటీరియల్ కాస్ట్ ఇంక్లూడ్ అవుతుంది, ఎక్విప్మెంట్ డిప్రిసియేషన్ కాస్ట్ అనేది అంటే తరుగుదల వల్ల ఏదైతే ఎక్విప్మెంట్ వేస్ట్ అవుతుందో ఆ కాస్ట్ అనేది మనం డీటెయిల్డ్ ఎస్టిమేట్ మెథడ్లో మనం ఇంక్లూడ్ చేయం.
సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేబర్ కాస్ట్ అనేది కూడా ఇంక్లూడ్ అవుద్ది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ గుడ్ వెల్డ్ ఈజ్ అచీవ్డ్. ఓకే, వెల్డింగ్ క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ ద మోస్ట్ likely outcome when a welded joint is subjected to extreme stress? సో వెల్డెడ్ జాయింట్ ఏదైతే ఉందో అది ఎక్కువ స్ట్రెస్కి గురైనప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి రిజల్ట్ వస్తుంది? ద బేస్ మెటల్ విల్ బ్రేక్ బిఫోర్ ద వెల్డ్. సపోజ్ ఈ రెండు జాయింటింగ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ బేస్ మెటల్ ఏదైతే ఉందో ఎక్కువ స్ట్రెస్కి గురైనప్పుడు ఆ బేస్ మెటల్ అనేది బ్రేక్ అవుతుంది. ద వెల్డ్ విల్ ఎక్స్పాండ్ అండ్ బికమ్ స్ట్రాంగర్. ఆబ్వియస్లీ స్ట్రాంగర్ ఎట్లయితుంది? దిస్ ఈజ్ రాంగ్. స్ట్రాంగర్ కాదు, బ్రేక్ అవుతుంది. ద వెల్డ్ విల్ బ్రేక్ ఫస్ట్. నో, ఫస్ట్ బేస్ మెటల్ అనేది బ్రేక్ అవుతుంది. ద ఎంటైర్ స్ట్రక్చర్ విల్ కొలాప్స్ ఇమీడియట్లీ. బేస్ మెటల్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువగా గురవుతుందో. నెక్స్ట్ వన్, విచ్ కాస్టింగ్ మెథడ్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్ట్స్? విచ్ కాస్టింగ్ మెథడ్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏ కాస్టింగ్ మెథడ్ అనేది బెస్ట్ సూటబుల్ ఫర్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్? సో లార్జ్ స్కేల్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్ట్స్లో ఏ కాస్టింగ్ మెథడ్ అనేది బెస్ట్ సూటెడ్? గెస్ వర్క్ ఎస్టిమేషన్, డీటెయిల్డ్ ఐటమ్ వైజ్ కాస్టింగ్, రఫ్ ఎస్టిమేషన్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, లంప్ సమ్ ఎస్టిమేషన్. యాక్చువల్గా డీటెయిల్డ్ ఐటమ్ వైజ్ కాస్టింగ్ అనేది బెస్ట్ వన్. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వై ఈజ్ ఏ మెజర్మెంట్ బుక్? మనం బిల్లింగ్ చేసేటప్పుడు ఎంబీ బుక్స్ అనేటివి ఉంటాయి. ఇంపార్టెంట్ ఇన్ ద బిల్లింగ్ ప్రాసెస్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్. సో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్లో ఎంబీ బుక్, మెజర్మెంట్ బుక్ అనేది ఎందుకు కీ రోల్ ప్లే చేస్తుంది అని అంటున్నాడు. సో ఇట్ హెల్ప్స్ ఎలక్ట్రిషియన్స్ మెమరైజ్ సర్క్యూట్ కనెక్షన్. సో కాదండి, దీనికి సంబంధం లేదు. ఇట్ కంటైన్స్ ఏ లిస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ప్రొసీజర్స్. నో, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఆన్సర్. ఇట్ రికార్డ్స్ ఎ వర్క్ కంప్లీటెడ్ ఫర్ అక్యురేట్ బిల్లింగ్స్. ఎస్, మనం బిఫోర్ బిల్లింగ్ అంటే బిల్లింగ్స్ మనం సబ్మిట్ చేస్తున్నప్పుడు మనం వన్స్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేజెస్ వైజ్గా బిల్లింగ్ వస్తుంది. సో ఆ బిల్లింగ్ పర్పస్లో మనం వర్క్ కంప్లీట్ అయిందని చూపించడానికి మెజర్మెంట్ బుక్ గురించి మెజర్మెంట్ బుక్ అనేది చెబుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రతి టాపిక్, PGCL జరిగిన ప్రతి టాపిక్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. సో మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.